బంటి 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 నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంటమ్మా ఎప్పుడు ఉండే పప్పు అన్నమే గబారిందన్నా నిద్రవుతున్నా. బిర్యానీ చేశాను. బిర్యానీ అమ్మా కళా నిజమా? లేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలా అమ్మ తక్కువ పెట్టి కిందకు వచ్చింటే గట్టిగా తెచ్చు. దేవుడున్నారా? కానీ ఇది బిర్యానీ అది గుడ్లు, ఇది బిర్యానీ అది గుడ్లు, గుడ్డు బిర్యానీ. ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలు వేసినట్టున్నాడా? అమ్మ మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారమ్మా? ఎప్పుడు సపడప్పుడు ఈ మొహంలాగా ఉండేదాన్ని వాళ్ళ బిర్యానీ గుడ్లు అంటే డౌట్ వచ్చింది. ఎప్పుడు అయిందా? బాగైందా? పప్పు గుడ్లు బిర్యానీ తిరుగు బాగా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? గుడి తింటావా? తింటానమ్మా. ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడు? అవును మా గుడ్డమే తింటావా? నాకు గన్నెత్తారా? బిర్యానీ తిను. మా బిర్యానీ తింటావా? చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఎంత బాగుందో బిర్యానీ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అమ్మా కొంచెం బెర్రు అమ్మా. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. అమ్మా 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 పెట్టువా. ఇప్పుడు అనండి. ఎవరు చచ్చిపోతే తిన్నా? అదేదో అంత మంచి కార్యం నువ్వే చచ్చిపోవా, నేనే తింటాను సుబ్బా. నీకు ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రలో పడుకుంటే చూడు పందిలో బిర్యానీ వండని కుట్టు తిన్నది ఈ పంది తింటుంది, నా నోరు కొట్టి మరీ తింటుంది. నాన్న అందుకే నువ్వు పైకి వెళ్ళిపోయావు నాన్న. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి ఈ టార్చర్ నాకు వదిలేసి నన్ను కూడా తీసుకెళ్ళి నాన్న. లేదా